హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రాణాపాయ స్థితిలో ఉన్న కావ్య, అరెస్ట్ అయిన అనామిక, నిజం తెలుసుకొని తప్పు చేశానని కుమిలిపోతున్న అపర్ణ, అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. గెస్ట్ హౌస్ తాకట్టు కావ్య పెట్టిందని తెలుసుకొని ధాన్యలక్ష్మి ఇక అందరూ ముందు కూడా డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళి చూపిస్తుంది. అది చూసి సుభాష్ అయితే నిలదీస్తూ, ఏంట్రా ఇదంతా, ధాన్యలక్ష్మి అడిగిందని కాదు, మొన్నటికి మొన్న నగలు తాకట్టు పెట్టారు, ఇప్పుడేమో గెస్ట్ హౌస్ తాకట్టు పెడుతున్నారు, ఏం జరుగుతుంది, మా దగ్గర ఏం దాచిపెడుతున్నారు మీరు అని సుభాష్ నిలదీస్తాడు. అప్పుడే ఇక రాజైతే, చూడండి డాడ్, మేము ఈ కుటుంబం కోసమే ఏదైనా చేస్తున్నాం, అంతే తప్ప మా స్వార్థానికి కాదు అని రాజైతే చెప్పేసి వచ్చేస్తాడు. తర్వాత ఇక ఈ విషయం తెలుసుకున్న కళ్యాణ్ అయితే రాజు కావ్యలని అడుగుతూ ఉంటాడు. మాకన్నా నిజం చెప్పండి అన్నయ్య, లేకపోతే మీరు ఇవన్నీ కూడా తాకట్టు పెట్టారు కదా, నిజం చెప్పండి అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక కావ్య జరిగిందంతా కూడా చెప్తుంది. అలా జరిగిందంతా విన్న అప్పు అయితే అంటూ ఉంటుంది, అదేంటక్క, తాకట్టు విషయం మీకు తెలుసు కదా, అసలు అనామికకి తెలియడం ఏంటి అని నిలదీస్తుంది కావ్యని. అప్పుడే ఇక కావ్య కూడా, అవును కదా, నిజంగానే అసలు ఈ రుద్రానికి ఆ డాక్యుమెంట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అన్నీ కూడా ఇక కావ్య అయితే ఆరా తీస్తుంది. దీని వెనక ఉన్నది అనామిక అన్న నిజాన్ని కూడా తెలుసుకుంటారు రుద్రాణి ద్వారానే. ఇక రుద్రాణి ద్వారా అనామికని ఈ నాటకం ఆడుతుందని తెలుసుకొని ఇక కావ్యరాజ్, అప్పు, కళ్యాణ్ ఇక నలుగురు కూడా రంగంలోకి దిగుతారు. అసలు ఆ నందగోపాల్ ఎక్కడున్నాడో పట్టుకోవాలని చెప్పి వాళ్ళు చాలా ప్రయత్నాలు చేస్తారు. నందగోపాల్ మళ్ళీ దొరుకుతాడు. ఇక నందగోపాల్ని చితక్కొట్టి నలుగురు కూడా నిలదీస్తూ ఉంటే అప్పుడే నందగోపాల్ జరిగిందంతా కూడా చెప్తాడు. అసలు సీతారామయ్య గారు ఎటువంటి షూరిటీ పెట్టలేదు, అనామికనే ఇదంతా నాటకం ఆడిందని బయట పెడతారు. అప్పుడు ఇక అనామిక దగ్గరికి చాలా కోపంగా వెళ్తుంది కావ్య. అనామిక చెంప పగలగొడుతుంది. పోలీసులు వస్తున్నారు, వెయిట్ చేస్తూ ఉండు అని అంటూ ఉంటుంది కావ్య. అప్పుడే ఇక అనామిక అయితే, నా జీవితాన్ని నాశనం చేసి నువ్వు సంతోషంగా ఉంటావంటే నేను ఒప్పుకుంటానా అని అంటూ అనామిక తన దగ్గర ఉన్న రివాల్వర్ తీసి కావ్యని షూట్ చేస్తుంది. ఇక దాంతో రాజ్ అయితే గన్ను తీసేలోపే షూట్ చేయడంతో కావ్యకి గాయమవుతుంది. ఇంతలో పోలీసులు వచ్చి అనామికని అరెస్టు చేస్తారు. హాస్పిటల్లో ప్రాణాపాయ స్థితిలో కావ్య అయితే ఉంటుంది. జరిగిందంతా తెలుసుకొని అపర్ణ, మొత్తం కుటుంబం అంతా కూడా చాలా బాధపడుతూ ఉంటారు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.